గత 11 కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రయోజనం కలిగే విధంగా నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపింది. 8 మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ తెలంగాణ బీజేపీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదు. గత 2 ఏళ్లుగా ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర మంత్రులకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తులు చేసినా మార్పు లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్షను కొనసాగిస్తోంది. ఈసారి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి తెలంగాణకు న్యాయం చేయాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత 11 సార్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనం కలిగే విధంగా దేశంలో 29 రాష్ట్రాలకు తెలంగాణకు గమనించినట్టయితే తెలంగాణకు అన్యాయం జరిగే విధంగానే కేంద్రము తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. కనీసం 8 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రం, రాజ్యసభ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ బీజేపీ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల అవసరాలు, తెలంగాణ అభివృద్ధికి కావలసినటువంటి పథకాలు, నిధుల విషయం లోపల కేంద్రంపై ఆ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకి ఈసారి న్యాయం జరగాలనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తూ ఉన్నాం. గత 2 సార్ల ప్రజల నిరసనను, రాష్ట్ర ప్రభుత్వ నిరసనను మేము తెలియజెప్పడం జరిగింది. అయినా భారతీయ జనతా పార్టీ ఎటువంటి కూడా మార్పులు లేకుండా అదే వివక్షపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నిర్లక్ష్యం, అదేవిధంగా నిధుల కేటాయింపులో వివక్షను కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా రేపు జరిగే బడ్జెట్కు సంబంధించి, రేపు బడ్జెట్ అయితే ఇవ్వాలి అడగడంలే, దిస్ ఈజ్ ద లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మేము గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని మొదలుకొంటే రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది మంత్రులకు రాష్ట్ర అవసరాలకు సంబంధించి లిఖితపూర్వకంగా, అధికారికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ తెలంగాణ అంటేనే, తెలంగాణ ఏర్పాటు పట్లనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు 1 రూపాయి కూడా నిధులు ఇవ్వడానికి